హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #జాము. సో ఈరోజైతే మేము మా బర్త్డేకి ఫ్లెచర్స్కి అయితే వెళ్ళాము. మీరు చూసిన వీడియో అయితే లాస్ట్ ఇయర్ December 2 అనమాట. అక్క పెళ్ళి కొంచెం బిజీగా ఉండే, తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ బిజీగా ఉండడంతో వీడియో చాలా అంటే చాలా లేట్గా వస్తుంది. అండ్ ఫస్ట్ అయితే ఫ్లెచర్స్లో మనకి స్టార్టర్స్తో స్టార్ట్ చేశాక దాని తర్వాత డైరెక్ట్గా మెయిన్ కోర్స్ వెళ్ళకముందు ఒకసారి అలా ఫ్లెచర్స్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఆ రోజు ఏంటి స్పెషల్ అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. అన్ని బఫెట్స్‌లానే ఫస్ట్ స్టార్టర్స్ ఉంటాయి. దాని తర్వాత మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి అలా వెళ్ళి అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటనేది ఒక లుక్ వేయండి. అక్కడ మాకు చాలా రకాల ఐటమ్స్ కనిపిస్తాయన్నమాట. పాస్తాస్, ఇంకా పిజ్జాస్, చాట్స్, మోమోస్, మ్యాక్సిమం చాలా ఐటమ్స్లో మనకి వెజ్, నాన్ వెజ్ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ మనకు నచ్చినట్టుగా వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు. అండ్ ఫ్లెచర్స్లో ఇంకొక ఫన్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. మనకు నచ్చినట్టుగా మనమే పిజ్జాస్ తయారు చేసుకోవచ్చు. వాళ్ళ పక్కన నుండి మనల్ని గైడ్ చేస్తారనమాట. మనకు కావాలంటే వెజ్, నాన్ వెజ్ ఏ పిజ్జా కావాలంటే ఆ పిజ్జా మన చేత చేయిస్తారనమాట. అది ఫ్లెచర్స్లో ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ట్రై చేశాను. సో నాకు అది ఐడియా ఉంది కాబట్టి మా చెల్లిని ట్రై చేయమన్నాను. సరదాగా ఫన్గా ఉంటుంది, మెమరబుల్గా ఉంటుంది అనేసి. ఫస్ట్ టైం కదా, సో మేడం చాలా ఎక్సైట్ అవుతున్నారు అనమాట. సో మా చెఫ్ అయితే మాత్రం మా కోసం పిజ్జా తయారు చేయడానికి రెడీ అయిపోయింది. ఫైనల్లీ మా చెఫ్ చేసిన పిజ్జా అయితే రెడీ అయిపోయిందనమాట. తినడానికి మేము అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మేమిద్దరం. అండ్ అక్కడ అప్రిషియేషన్ కింద ఫ్లెచర్స్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారంట. అండ్ మేము సర్టిఫికేట్ కూడా తీసేసుకున్నాం. ఏదో ఆస్కర్ అవార్డు తీసుకున్నట్టే మా చెల్లి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంది. అండ్ పిజ్జాని ఎంజాయ్ చేస్తాం. ఇందులో అక్కడ వేరే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. మీరు కూడా లుక్ అయితే వేసేయండి. అండ్ దీని తర్వాత డిజర్ట్ సెక్షన్ అనమాట. అక్కడ మనకి చాలా రకాల కేక్స్, కప్ కేక్స్, బ్రౌనీస్, పేస్ట్రీస్, స్వీట్స్, కస్టమైజ్ ఐస్ క్రీమ్స్, ఇంకా జిలేబీస్, ఇంకా అండ్ ఐస్ క్రీమ్స్తో పాటు తినడానికి మనకి గులాబ్ జామ్స్, ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయన్నమాట. ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత నేనైతే అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకొని ప్లేట్లో వెళ్ళి డిజర్ట్స్ అయితే ఫస్ట్ కూల్గా కూర్చొని ఆస్వాదించడం స్టార్ట్ చేసేసాను. ఉమా అయితే ఫస్ట్ టైం విజిటర్. నేను ఆల్రెడీ విజిట్ చేశాను. నాకు ఐడియా ఉంది ఇక్కడ కేక్ కట్ చేసి ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారని చెప్పి. దానికి సరదాగా ఒక సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి అక్కడ తీసుకెళ్ళాను. నేను అక్కడ స్టాఫ్ వాళ్ళకి చెప్పాను అనమాట. అది బిజీగా ఉంటుంటే దాన్ని సర్ప్రైజ్గా అలా వెళ్ళి పుల్ చేసి కేక్ కట్ చేయాలని చెప్పి. థ్యాంక్ గాడ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మేము బాగా కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు అవన్నీ కూడా చూద్దాం.
సెలబ్రేషన్స్‌ని ఎప్పుడులా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. అందుకే స్టార్టింగ్ సినిమా థియేటర్‌తో స్టార్ట్ చేసి, తర్వాత రెస్టారెంట్‌లో ఎండ్ చేసి, తర్వాత మంచిగా లాంగ్ డ్రైవ్ అయితే వేసాము. అవి షార్ట్స్‌లో అయితే చూపిస్తాననమాట. అలా మేము మా డేని బాగా ఎంజాయ్ చేసాం ఫ్లెచర్జోలోని. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మంచిగా డాన్స్ చేసుకొని, మంచిగా ఎంజాయ్ చేశాం అనమాట. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్డ్. బాయ్.